తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై కసరత్తు ప్రారంభించేసింది. ఓటర్ జాబితా తయారీకి షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ జాబితాను ప్రకటిస్తారు. అయితే సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు కూడా అంటే గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మీ యొక్క ఓటర్ జాబితాని 6వ తేదీన అక్కడ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేస్తారు. అక్కడ వార్డుల వారీగా అక్కడ అందరికి కూడా తెలిసేలాగా ప్రచురించేస్తారు. ఆ తర్వాత మీకు గనక అభ్యంతరాలు ఉంటే వాటి జాబితాపై 7 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా అభ్యంతరాలు వ్యక్తపరచవచ్చు. ఆ తర్వాత 19, 10 తేదీలో రాజకీయ పార్టీల నుంచి కూడా సూచనలు సలహాలు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్. ఇతరత్ర అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా సమీక్ష నిర్వహించి సలహాలు సూచనలు తీసుకుంటారు. ఇక చివరిగా మీరు ఇచ్చిన అభ్యంతరాలన్నిటి కూడా సవరించి అన్ని రకాల సలహా సూచనలు తీసుకున్న తర్వాత చివరి జాబితాని సెప్టెంబర్ 21న వార్డుల వారీగా మీ గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా తుది జాబితాను ప్రకటిస్తారు. అయితే ఈ నెల 29న ఓటర్ల జాబితా తయారీపై కలెక్టర్తో ఎస్సీసీ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతోంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా జాబితాను అక్కడ పూర్తి స్థాయిలో ప్రచురించబోతున్నారు. ఆ తర్వాత కొత్తగా ఏదైనా అభ్యంతరాలు కనుక ఉంటే 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా ఈ యొక్క అభ్యంతరాలు స్వీకరించబోతున్నారు. తిరిగి 21వ తేదీన సెప్టెంబర్ 21న చివరి తొలి జాబితాను విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఎస్ ఉదయ్, ఇక్కడ జాబితా ప్రకటన ఇతరత్ర పూర్తి స్థాయిలో ప్రక్రియ మొదలైనట్టు కనబడుతున్న నేపథ్యంలో ఇక రిజర్వేషన్ల మార్పు అనే ఒక అంశం ఏదైతే పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తే ఎదురు చూస్తున్నారో గ్రామ పంచాయతీ పరిధిలో, లేదంటే అటు బీసీ సంబంధించిన అంశాలు కూడా బీసీ రిజర్వేషన్ అంటూ కూడా పెంచుతామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిందో అవేవి లేకుండానే ఎన్నికలు పూర్తి చేసేలా కనబడుతున్నాయా? పంచాయతీ సంగ్రామానికి తెలంగాణ సంసిద్ధం కాబోతుందని చెప్పుకోవాలి. నిన్న పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కావచ్చు అనితా రామచంద్రన్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి పాఠశాలతో భేటీ అయ్యారు. ఆ సమావేశం అనంతరమే ఎన్నికల కూడా నిన్న విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 6న అటు పంచాయతీ వార్డు వారీగా సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల ముసాయిదాను వార్డు కార్యాలయాలతో పాటు పంచాయతీ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేయాలి. ఆ ముసాయిదాను ప్రచురించాలని చెప్పి మొదటగా ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సెప్టెంబర్ 6న తొలి విడత ఓటర్ల ముసాయిదాను అయితే ముద్రిస్తారు. ఇదంతా కూడా 2024 ఫిబ్రవరి 4వ తేదీన శాసనసభ నియోజకవర్గాల వారీగా ముద్రించినటువంటి ఓటర్ల జాబితా ఆధారంగానే పంచాయతీల వారీగా వార్డుల వారీగా ఓటర్ల ముసాయిదాను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 6న తొలి జాబితా ముసాయిదాను ఉంచిన తర్వాత 7 నుంచి 13 వరకు అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. 9న 10న రాజకీయ పార్టీల నేతృత్వం ప్రతినిధులతో సమావేశం చేస్తారు, సూచనలు సలహాలు నిర్వహిస్తుంటారు. సో మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ ప్రకటించినటువంటి ఈ విషయం చూస్తే కనుక అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆదేశాలు చూస్తే కనుక అటు బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఆ తర్వాత రిజర్వేషన్ల మార్పు అనే విషయం కావచ్చు, రెండూ లేకుండానే పంచాయతీ ఎన్నికలు ముగించేలా కనబడుతున్నాయి. సెప్టెంబర్ 6న ఏదైతే ఫిబ్రవరి మాసంలో 20వ తేదీన ప్రకటించినటువంటి ఎమ్మెల్యే ఓటర్ల సందర్భంలో ఇక్కడ ఎంపీ ఎలక్షన్ సందర్భంగా ప్రకటించినటువంటి ఈ జాబితానే ఫైనలైజ్ చేసి ప్రస్తుతం వార్డుల వారీగా ప్రకటించబోతున్నారు. ఆ తర్వాత అయిన అభ్యంతరాలు కనుక ఉంటే వాటిని సవరించి తిరిగి 21న తుది జాబితా విడుదల చేసే అవకాశం కనబడుతోంది. సో గ్రామ పంచాయతీ ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఎలక్షన్ సంబంధించినటువంటి ఓటర్ల తుది జాబితాను 21వ తేదీన ప్రకటించబోతున్నారంటే త్వరలోనే ఎలక్షన్ ప్రక్రియ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సో వచ్చేటువంటి సెప్టెంబర్లో ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత సుమారుగా అక్టోబర్, నవంబర్ కల్లా అంటే దసరా పండుగ సెలబ్రేషన్ కల్లా దసరా కల్లా కూడా ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ ముందు పడే అవకాశం కనబడుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు దసరా వరకు జరిగేటువంటి ఒక అంశమే ఎక్కువగా కనబడుతోంది. సో ప్రస్తుతానికైతే రాష్ట్ర ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఎంపీడీఓలకి ఇతరత్ర అధికారులకు కూడా పంచాయతీ శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఓటర్ల జాబితాని సెప్టెంబర్ 6 కల్లా వార్డుల వారీగా తయారు చేసి వాటిని జాబితాని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పొందుపరచాల్సిందిగా ఆదేశించారు. ఆ తర్వాత ఏదైనా కనుక సవరణలు ఉన్నా, ఏదైనా సూచనలు కనుక ఉన్నా, ఏదైనా తప్పిదాలు కనుక ఉన్నా వాటిని తిరిగి 7వ తేదీ నుంచి అంటే సెప్టెంబర్ 7 నుంచి 13వ తేదీ వరకు వారం రోజుల పాటుగా సవరణలు చేసే అవకాశం ఉంటుంది. సవరణలకు సంబంధించి మీరు కనుక ఏదైనా సవరణ కనుక ఉంటే
అక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో కనుక మీరు సంప్రదిస్తే వాటికి సంబంధించి పరిష్కార మార్గం దొరకబోతోంది. ఆ తర్వాత తుది జాబితాని 21వ తేదీన 21 తేదీన ప్రకటించే అవకాశం కనబడుతోంది. వార్డుల వారీగా 21 తేదీన ప్రకటించిన తర్వాత అటు పిమ్మట ఎలక్షన్ ప్రక్రియ మొదలు కాబోతోంది. సుమారుగా దసరా వరకైతే ఎలక్షన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగే అవకాశం కనబడుతోంది. సో ఒకసారి ఉదయ్ దగ్గరికి వెళ్దాం. ఎస్ ఉదయ్, సో ఇక్కడ ఇందాక అడిగినట్టుగా ఏదైతే ఇక్కడ జాబితా ఆదేశాలు ప్రకటించడం జరిగిందో డేట్ల వారీగా 6వ తేదీ వరకు ఇక్కడ జాబితా రూపొందిస్తారు వార్డుల వారీగా. ఆ తర్వాత 7 నుంచి 13 వరకు సవరణల స్వీకరణ ఉంటుంది, అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది, 21 తుది జాబితా ఉంటుంది. ఈ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక రిజర్వేషన్ల మార్పు అనే అంశం కావచ్చు, క్షేత్రస్థాయిలో బీసీ రిజర్వేషన్ల పెంపు అనే అంశం కావచ్చు, ఇవన్నీ కూడా లేకుండానే ఎన్నికలు పూర్తి చేసే అవకాశం కనబడుతోందా? ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికైతే ఓటర్ల జాబితా ముసాయిదాకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఈసీ ప్రకటించింది. అయితే మొదటి కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది, ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచి తీర్థం, బీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తాం, సాధారణ ఎన్నికల్లో వాళ్ళ ప్రాధాన్యత పెంచే విధంగా చేస్తామని చెప్పి మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం ఇప్పటికే బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన పాటుపడుతున్న ఆర్కృష్ణ నేతలు కూడా పదే ప్రభుత్వాన్ని కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఓటర్ల ముసాయిదా షెడ్యూల్ ప్రకటన, మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేస్తుంది. ఓటర్ల జాబితా పరిశీలించిన తర్వాత ఏ సమయంలో దేశించిన అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. సో ఎన్నికల జాబితా ఏదైతే ఓటర్ల జాబితా చివరి జాబితా 21న ప్రకటించబోతున్నారంటే అటు పిమ్మట ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఆల్రెడీ జాబితా విడుదలైన తర్వాత ఎక్కువసేపుగా ఎలక్షన్ ప్రక్రియని అంటే ఆలస్యం చేసే అవకాశం అయితే ఉండకపోవచ్చు. దీంతో ఎప్పుడు ఎస్టిమేట్ చేయొచ్చు ఎలక్షన్ ప్రక్రియ ఎప్పుడు ముందుకు వస్తుంది? 21 తుది జాబితా ముసాయిదా ప్రచురించిన తర్వాత 29 కలెక్టర్లతో అటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వీడియో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. అసలు క్షేత్రస్థాయిలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, వాతావరణం ఎన్నికలకు అనుకూలంగా ఉందా లేదా, లేదంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. నాలుగు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధి విధానాలకు కావచ్చు, క్షేత్రస్థాయిలో ఉద్యోగ బదిలీలు అన్ని అంత సంసిద్ధంగా ఉన్న సమయంలోనే పూర్తిగా షెడ్యూల్ ప్రకటించి ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. రైట్ ఉదయ్. సో గ్రామ పంచాయతీ ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ అటు ఎలక్షన్ అధికారులు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు క్షేత్రస్థాయి అధికారులకి. ఈ నెల సెప్టెంబర్ 6వ తేదీన మీ యొక్క గ్రామ పంచాయతీ కార్యాలయంలో వార్డుల వారీగా విభజన జరిగి అక్కడ ఓటర్ లిస్ట్ జాబితాను ప్రచురించడం జరుగుతుంది. ఆ తర్వాత అభ్యంతరాలు కనుక ఉంటే సెప్టెంబర్ 7 నుంచి 13వ తేదీ వరకు కూడా అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఈ అభ్యంతరాలకు సంబంధించి మీ క్షేత్రస్థాయి ఉన్నటువంటి పంచాయతీ అధికారులను కావచ్చు, లేదంటే ఎంపీడీఓ కార్యాలయం కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఆ తర్వాత 21న తుది జాబితా వస్తుంది. అంటే ఇక్కడ జాబితా విడుదలైన తర్వాత ఎన్నికలకు మాత్రం ఆలస్యం చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సో జాబితా విడుదలైన పిమ్మట వెంటనే ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఎన్నికలు కాస్త దసరా కల్లా వాడివేడిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. దసరా కల్లా ఒక పెద్ద స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల హోరు కనిపించబోతుంది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదట్లో బీసీ రిజర్వేషన్లు పెంపు చేస్తామని, రిజర్వేషన్లో మార్పు ఉంటుందంటూ కూడా చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే రిజర్వేషన్ బీసీ కులగణన జరిగిన తర్వాతనే పూర్తిగా కులగణన జరిగిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఎలక్షన్ నిర్వహిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది, ఆ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి మాత్రం దానికి ఎంత ముందటడుగు పడింది, అది ఏ రకంగా ఉండబోతుంది, రిజర్వేషన్